నారగోని ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు, తెలంగాణ రియల్టర్స్ స్టేట్ ప్రెసిడెంట్. నమస్తే అండి ప్రవీణ్ గారు. నమస్తే అండి. నమస్తే ప్రవీణ్ గారు. గతంలో మీరు ధరణి మీద కానివ్వండి, లేదంటే తీసుకొచ్చిన అనేక సోమేష్ కుమార్ గారికి వ్యతిరేకంగా చాలా ఆందోళనలే చేసినట్టున్నారు. మొత్తానికి అవునండి. ఎట్టి పరిస్థితుల్లో ఇవి బయటికి రావు, ఇదంతా మీరు వేగ్గా మాట్లాడుతున్నారు, ఒక మంచి బంగారం లాంటి మనిషి మీద మీరు అభాండాలు వేస్తున్నారని ఆనాడు అందరూ అనుకొని ఉండొచ్చు. కానీ ఈ అవును. రోజు జరుగుతున్న పరిస్థితిని, ఏసీబీ చేస్తున్న రైడ్స్ ని చూస్తే ఏమనిపిస్తుంది మీకు? వాస్తవంగా ఈ సోమేష్ కుమార్ అనే అతను ఆహ్, ధరణికి దర్శకుడండి. హ్మ్. అట్లాగే ఈయన గ్రామ పంచాయతీ లేఅవుట్‌లను లోని ప్లాట్‌లను రిజిస్ట్రేషన్ కాకుండా ఆపడానికి గూడా ఈయన ఒక కారకుడు. ఆ రోజు 257 సర్క్యులరు గ రాష్ట్రంలో ఉన్నటువంటి 142 సబ్ రిజిస్ట్రార్‌లకు జారీ చేసి రిజిస్ట్రేషన్‌లు ఆప్ చేసి వీళ్ళ భాగస్వామ్యం ఉన్నటువంటి కార్పొరేట్ రియల్ ఎస్టేట్‌ల వ్యాపారం అభివృద్ధి కావటం కోసం వీళ్ళంతా ఒక మూటగా ఏర్పడి ప్రయత్నం చేశారండి. సోమేష్ కుమార్ మీద 400 కోర్టు ధిక్కరణ కేసులున్నాయండి. ఆ రోజు నేను ఆ కోర్టు ధిక్కరణల కేసులు తీసి పేపర్‌లో రాపించటం జరిగింది. అయినా హ్మ్. గూడా అతని మీద ఎలాంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం గాని, మరి అప్పటి కోర్టులు మరి న్యాయమూర్తులు ఎందుకు మరి వారి మీద చర్య తీసుకోలేదో మరి ఏమైందో తెలియదు గానీ, చాలా పెద్ద కరప్షనిస్ట్ అండి ఈ ఈ రాష్ట్రంలో. ఆయన ఇప్పుడు మనకు బయటపడినయి 2 చోట్లనే. ఇంకా చాలా చోట్ల ఈ ఈ రాష్ట్రంలో ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. ఢిల్లీలో ఉన్నాయి. బీహార్‌లో ఉన్నాయి. వీళ్ళంతా ఒక ముఠా ఉన్నారండి ఇదంతా. హ్మ్. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఈ ఐఏఎస్ అంటే ఒకప్పుడు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనేవాళ్ళం. ఇప్పుడు ఇండియన్ అవినీతి సర్వీస్‌గా వీళ్ళు మార్చివేశారు. ఇట్లాంటి ఐఏఎస్‌లు చాలా మంది తెలంగాణలో ఉన్నటువంటి సంపదను దోచుకున్నారు. ఎవరైతే రాజకీయ నాయకులకు కరప్షన్‌కు అవకాశంగా ఉంటారో, వాళ్ళతో భాగస్వాములవుతారో, అట్లాంటి ఉద్యోగులను మాత్రమే గత రాష్ట్ర ప్రభుత్వం కీలక పోస్టులలో నియమించుకొని, వాళ్ళతోటి ఈ భూములని దారుణంగా వాళ్ళు ఆక్యుపై చేయటం జరిగింది. హ్మ్. నేనేమంటున్నా అంటే, ఈ రాష్ట్రంలో ఈ ధరణి రాకముందు అసైన్డ్ భూములు గాని, లేకుంటే వక్ఫ్ బోర్డ్ భూములు గాని, ఇతర భూదాన భూములు గాని, దేవాదాయ భూములు ఇట్లాంటి భూములన్నీ లెక్క అప్పుడెంత ఉంది, ఇప్పుడెంతుందో తేలిస్తే, వీళ్ళు ఎంత గవర్నమెంట్ భూమిని వీళ్ళు ఆక్యుపై చేసుకున్నారు అనేది మనకు ఖచ్చితంగా తెలుస్తుందండి. ధరణికి ముందు, ధరణికి తర్వాత. ధరణికి ముందున్నటువంటి రెవెన్యూ రికార్డులను చూడాలి. ఆ రికార్డులలో ఏ జిల్లాలో ఎంత అసైన్డ్ భూముంది, ఏ జిల్లాలో ఎంత సీలింగ్ భూముంది, ఎంత వక్ఫ్ బోర్డ్ భూముంది, ఎంత భూదాన్ భూముందనేది చూసి ఇప్పుడెంత ఉందని తెలిస్తే ఎన్ని లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతం అవుతుందో లెక్క తేలుతుంది. అట్లాగే ధరణి వచ్చిన తర్వాత ఎవరి చేతి నుంచి ఎవరి చేతిలోకి భూములు మారినాయి, వాళ్ళు ఎక్కడి వాళ్ళు అనేది తెలుసుకోవచ్చంటే చాలా తేలికగా ఇలాంటి కరప్షన్ ఉన్నటువంటి చేసినటువంటి అధికారుల లిస్టు లేకుంటే రాజకీయ నాయకుల లిస్టు బయటపడుతుంది. ఈ ఖచ్చితంగా ఇలాంటి అవినీతి పరుల పైన చర్యలు తీసుకోకపోతే రాను రాను ఈ రాష్ట్రం అవినీతితోటి కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు అసలు మనం చాలా మంది అవినీతి అధికారులను గాని, రాజకీయ నాయకులను గాని చూసాము. వాళ్ళు అనేక మార్లు వాళ్ళ పైన ఏసీబీ దాడులు చేసినా, ఏం చేసినా వాళ్ళ మీద కేసులు కాలేదు. వాళ్ళకి శిక్షలు పడలేదు. నిజంగా ఇట్లాంటి నేరస్తులు చనిపోయేదాకా వాళ్ళకు జైల్లో బంధించి, ఆ తర్వాత గూడా చనిపోయిన తర్వాత గూడా వాళ్ళ అస్థిపంజరాలను గూడా 100 సంవత్సరాలు జైల్లో ఉంచాల్సినటువంటి నేరాలు చేసినటువంటి దుర్మార్గులు వీళ్ళంతా. ఎందుకండి? సీఎస్ కుమార్ ఎందుకు అంత ఆవేశంగా చెప్తున్నారు? ఈ సీఎస్ సోమేష్ కుమార్ అనేవాడు చాలా అహంకారి అండి. అట్లాగే కాకుండా వీళ్ళ మూట ఉంది. ఆయన రజత్ కుమార్ అనే ఇరిగేషన్ కమిషనర్ ఉండే ఒకప్పుడు. అవును. ఆయన ఆయన కూతురు ఎలక్షన్ పెళ్లికి కమిషనర్‌గా కూడా చేశారుగా. ఆ! ఆ! ఎలక్షన్ కమిషనర్‌గా కూడా చేశారు. ఆ! ఆయన స్టేట్ ప్రిన్సిపల్ ఎలక్షన్ సెక్రటరీ కమిషన్. ఉండే అప్పుడు అవును. ఇరిగేషన్ శాఖలో. హ్మ్. ఆయన కూతురు పెళ్లికి ఫలక్నామా ప్యాలెస్‌లో ఒక్క భోజనము ₹12,000 పెట్టి, అక్కడ వాళ్ళకు వచ్చినటువంటి వందలాది ఆహ్, వాళ్ళకు ఎవరైతే వచ్చారో పెళ్ళికి వాళ్ళందరికీ పెట్టించటం జరిగింది. ఎంత హ్మ్. అవినీతి చేస్తే ₹12,000 భోజనం ఒక మనిషికి పెట్టించగలుగుతారండి? వీళ్ళు హ్మ్. ఉద్యోగులు, వీళ్ళ జీతాలెంత? వీళ్ళ వీళ్ళకొచ్చే ఇతరత్రా ఆదాయం ఎంత? వీళ్ళు కొనుగోలు చేసినటువంటి ప్రాపర్టీస్ ఎంత? అసలేంటి? అసలు వీళ్ళ మీద ఇక్కడ ఉన్నటువంటి ఏసీబీ ఏం చేస్తుంది? లేతే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సీబీఐ గాని, ఈడీ గాని ఎందుకు వీళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేరు? వీళ్ళు ప్రభుత్వాల చేతుల్లో ఏమైనా కీలుబొమ్మలుగా మారిపోయారా అనేది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. వీళ్ళు చేసినటువంటి
అవినీతి బయటపడకుంటే ఏముండదండి. వీళ్ళ మీద దాడి చేస్తే ఖచ్చితంగా బయటపడతది. ఇవాళ చాలా చిన్న బిట్ ఆయన ఎవరు బాలకృష్ణ గారు దొరికిరు గదా! అవును. 500 కోట్లు. ఆ అవును. బాలకృష్ణ అనే అతను ఒక బుడ్డ పరకండి. ఇంకా ఆ! తిమింగలాలు చాలా ఉన్నాయి. తిమింగలాలను పట్టాలే. తిమింగలాలను పట్టాలే. తిమింగలాల మీద చర్య తీసుకుంటే ఈ రాష్ట్రంలో గత 10 ఏళ్లలో జరిగినటువంటి అవినీతి పైన చర్యలు తీసుకుంటే ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు మొత్తం తీర్చొచ్చండి. చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ గూడా సామాన్య వ్యక్తిని కలవరండి. అసలు ఇప్పుడు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వము నియమించిర్రు. ఎవరి కోసం నియమించారు ఈ అధికారులను? హ్మ్. ప్రజలకు సేవ చేయడానికి. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టర్లు, ఇతర ఐఏఎస్ ఆఫీసర్లు కేవలం రాజకీయ నాయకుల సేవలోనే తరిస్తున్నారు గాబట్టి, కావున వీళ్ళు అసలు సామాన్య ప్రజల్ని కలవట్లేరండి. ఒక హ్మ్. ఐఏఎస్ అధికారిని కలవాలంటే